ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు మీ లైవ్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా వచ్చిన కాల్లో రెంటెడ్ కాల్స్ ఒకటి రెండు ఫర్దర్ ఈ వీక్లో నాకు వచ్చినాయండి. రెంటెడ్ విషయంలో తీసుకొని జాగ్రత్తలు రెంటెడ్ విషయంలో తీసుకొని జాగ్రత్తలు ఎలాగో మీరు ఆల్మోస్ట్ అన్నీ కూడా లాయర్ని అడిగి మీరు రాయించుకుంటారు. ఎందుకంటే రెంటెడ్ విషయంలో ఎలా రాసుకోవాలి, ఎలా అగ్రిమెంట్ రాసుకోవాలని చెప్పి లాయర్ దగ్గరికి వెళ్తారు, 90% రాస్తారు. కానీ డ్యూరేషన్ టైంలో మాత్రం ఏది 11 నెలలు మాత్రమే రెంటెడ్ రాసుకోండి. 11 నెలలకి 11 నెలలకి ఈ 11 నెలల నుంచి వచ్చే నెల 11 నెలలకి, ఈ నెల 11 నెలలు అయిపోతే వచ్చే మళ్ళీ 11 నెలలకి అలా ఏది కాదు రాసుకోండి. చాలామంది ఏంటంటే ఒక 5 సంవత్సరాల అగ్రిమెంట్ ఇచ్చి ప్రతి ఇయర్ 20% రెంటో లేకపోతే 5% రెంటో ఏదో యాడ్ చేసుకుంటున్నారు. అది చేసుకుంటే పెద్ద పెద్ద కంపెనీలకి ఇది లిమిటెడ్ అయి ఉండి అనేదండి. అది పాన్ ఇండియా అంటే ఆల్మోస్ట్ ఇండియా మొత్తం ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలకి ఏమన్నా అది లీగల్గా ఆ టైం అయిపోయిన తర్వాత ఇచ్చేస్తారు. కానీ చిన్న చిన్న వాళ్ళందరూ కూడా 11 నెలల కంటే ఎక్కువ రాసుకోవద్దండి. 11 నెలలు అవసరం 11 నెలలు రాసుకోండి, మళ్ళీ ఇయర్ రెంట్ పెంచుకుంటూ మళ్ళీ ఇంకోటి రాసుకోండి. అది ఉత్తమం. కానీ ఓ 11 5 సంవత్సరాలు రాసుకుని సంవత్సరం రెంట్ ప్రతి ఇయర్ 5% 2.5% రెంట్ అని రాసేసుకుని ఆడితోటి రాసుకుంటే కొన్నాళ్ళకి ఏమైంది, ల్యాండ్ ఎక్విజిషన్ ఒక చోట అతను హైదరాబాద్లోనే అక్కడ జాబ్ చేసుకుంటూ ఈ కర్నూలులో ల్యాండ్ నాకు ఇచ్చేస్తే ల్యాండ్ ఎక్విజిషన్ ఇంటి ముందు పంట అదేదో కొంత ల్యాండ్ గవర్నమెంట్ తీసుకుని మున్సిపాలిటీ వాళ్ళు ఆ అమౌంట్ ఎవరికి ఇచ్చారు, ఈ షాపోడికి ఇచ్చాడు. షాపోడు చెప్పాడు, షాపోడు చెప్పలేదు, తినేసాడు. దాంట్లో ఒక 60,000 పడినాయి, 70,000 పడినాయి, అది తీసుకున్నాడు. ఇదంతా ఎప్పుడు తెలిసింది, వీడెళ్ళి చలాన్ బ్యాంక్లో ఈ బిల్డింగ్ పన్ను గురించి కట్టడానికి వెళ్ళినప్పుడు అటు తక్కువ అమౌంట్ కట్టించి అదేంటి ఎప్పుడు ప్రతి సంవత్సరం పెరుగుతుంది, అమౌంట్ తగ్గడం ఏంటండి అన్నాడు. అలా పూర్తిగా లోపలికి వెళ్ళింది. మీ ల్యాండ్ కొంత కట్ చేసింది కదండి, మేము తీసుకున్నాం కదా, అందుకే మిగతా ల్యాండ్కి మాత్రమే ఇచ్చారన్న. మీరు ఎప్పుడు ల్యాండ్ తీసుకున్నారంటే అది తీసుకోవడం అయింది, డబ్బులు ఇచ్చేయడం అయింది, ఈ డోర్ నెంబర్ మీద అనేసరికి ఆడికి అంగుదన్నాడు. ఏంటంటే ఇవన్నీ కాగితాలు పట్టుకెళ్ళాడు కదా, పాత డోర్ నెంబరు పోయిన సంవత్సరం కట్టినటువంటి రిసిప్ట్ ఒకటి పట్టుకుని వెళ్ళిపోతాడు. ఆడ రిసిప్ట్ చూసుకుని ఆ డోర్ నెంబర్లో నెక్స్ట్ ఇయర్ ప్రింట్ తీసేస్తుంటారు. సో తీరా చూస్తే మీకు ఆల్రెడీ డబ్బులు ఇచ్చేవాడు. ఎవరికి ఇచ్చారంటే ఆ డోర్ నెంబర్ వచ్చి షాపుని అడిగితే ఇచ్చారండి, ఇక ఆ రిపేర్లు అయినా ఈ రిపేర్లు అయినా అన్నింటికి ఖర్చు పెట్టి అది ఇది అని ఏదో రచ్చ అంట. సరే, ఎనివే మీరేంటంటే సాధ్యమంతవరకు వాళ్ళకి 11 నెలలకి అయిపోయేటట్టుగా కట్టుకుంటే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే ఇది చల్లదండి, ఇది అగ్రిమెంటే 11 నెలల వరకే, 5 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు కాదు అని ఇది ఉండదు. ఆ మున్సిపల్ వాళ్ళు కూడా లీగల్గా ఎంజాయ్మెంట్లో మీరున్నారు, మీ డాక్యుమెంట్ ఉండంటే 5-10 సంవత్సరాలకు అగ్రిమెంట్ రాసుకున్నాం అని చెప్పేసి వీళ్ళే అనుభవం ఉన్నారని 10 సంవత్సరాలు బట్టి వీళ్ళే ఉన్నారని ఉద్దేశంతో ఆడిచ్చేయడం ఏంటి వీళ్ళకి, ఏంటో అలాంటివన్నీ ఒకటిసారి జరిగిపోతాయి అనిపించింది నాకు. ఎనివే మీరు మాత్రం ఇదేంటి ఈ లీజ్ అగ్రిమెంట్ విషయంలో మాత్రం 11 నెలలు రాసుకోండి, మళ్ళీ వచ్చే సంవత్సరం 11 నెలలు రాసుకోండి. మీరు హైదరాబాద్లో ఉన్నా ఇంకో చోటనే ఒక రోజు నైట్ టికెట్ వేసి తెల్లారి వచ్చి పడతారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ మూలలో ఉన్న ఆంధ్ర తెలంగాణలో రాత్రి ఎక్కితే తెల్లారి వచ్చి పడతారు, వస్తారు, అది రాసుకుంటారు, మళ్ళీ తెల్లారి డబ్బులు అగ్రిమెంట్ రాసుకుంటారు, ఒక పూట హాయ్ అని చెప్పుకుంటారు, రెంటాన్ని పెంచుకుంటే వెళ్ళిపోద్ది. అక్కడ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇంటి రాసుకుని హైదరాబాద్లో కూర్చుంటారు, ఈడేమో ఇక్కడ అన్నీ చేస్తూ ఉంటాడు. ఎనివే